ఎలాగో. సో ఇంత జర్నీలో అండ్ ఇన్ని కమ్ములు ఉన్నాయి కాబట్టి ఒక మర్చిపోలేని మెమరీ ఏంటి? అమ్మ బాబోయ్! ఇదెందుకురా బాబు ఈ జర్నీలో అని చెప్పి గుర్తొచ్చే బ్యాడ్ మెమరీ ఏంటి? సాయి సిద్ధార్థ్ ప్రాసెస్‌లో. ఎడిటింగ్. ఓకే. ఎడిటింగ్ అప్పుడు చాలా షేక్ అయిపోయాను. అమ్మ బాబోయ్! అనవసరంగా దిగానురా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అవునా? ఎడిట్‌లో ఇంకా ఎడిట్ అనేది ఎలా ఉంటుందంటే సినిమాని మళ్ళీ డైరెక్ట్ చేయటం టేబుల్ మీద. హ్మ్. సో, అక్కడ మా డైరెక్టర్ అలా చూస్తాడు, నేను అలా చూస్తాను, ఎడిటర్ హ్మ్. ఇంకోలా చూస్తాడు, హ్మ్. ఆడియన్స్ వేరే ఏదో చూస్తారు. అవును. సో, ఈ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫీలింగ్స్ టుగెదర్ అదొక రకమైనటువంటి కేయాస్ క్రియేట్ చేస్తుంది టీమ్‌లో. హ్మ్. అప్పటికి మేమందరం కలిసి కట్టుగా కొట్టుకుని, మాట్లాడుకుని, నవ్వుకుని ఫైనల్లీ ఏం చేసామంటే నువ్వు గ్రేట్ కాదు, నేను గ్రేట్ కాదు. ఆడియన్స్ ఆర్ బిగ్గర్ గాడ్స్ మనకి. సో, వాళ్ళ నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఎడిట్‌లో కూర్చొని ఫోకస్ గ్రూప్ షోస్ చేసి అక్కడి నుంచి వచ్చిన ఇన్‌పుట్స్‌తో ఫైనల్ లాక్ చేసాం ఎడిట్. అమ్మో! మంచి పని చేశారు. యాహ్! 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 ఆ! యాహ్! ఐడియా బావుంది. యాహ్! సో, ఫోకస్ గ్రూప్ షోస్ చేసాం. అండ్ ఈ ఐడియా నాకు అడివిశేష్ గారు ఇచ్చారు ఒకసారి. ఎప్పుడో ఓహ్! వర్కౌట్ చేస్తున్నప్పుడు జిమ్‌లో కలిసి హ్మ్. ఇలా చేస్తే వర్క్ అవుద్ది అబ్బాయి అన్నారు. ఆ టెంప్లేట్‌ని ఫాలో అయ్యాము. బట్ ఆ ఎడిట్ టైమ్‌లో మాత్రం నేను చాలా 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 అబ్బా! నాకైతే హార్ట్ అటాక్ కూడా వస్తుంది అనుకున్నా. అమ్మా! ఎవరో